సోషల్ మీడియా లేనిదే మన జీవితం గడవట్లేదు. ట్విట్టర్ కావచ్చు, అంటే ఎక్స్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఇది లేకుండా మన జీవితం లేదు. చాలామంది యూజర్స్ వీటిని డౌన్‌లోడ్ చేసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా ఉంటారు. అయితే తప్పుడు పోస్ట్ చేసినా, దేశానికి వ్యతిరేకంగా ఏదైనా పోస్టులు చేసినా, ఏదైనా డిఫమేటరీ పోస్టులు చేసినా, ఇంకెవరినైనా ఇబ్బంది పెట్టినా, ఆ వ్యక్తులే లయబులా? ఎవరైతే పోస్ట్ చేశారో కంటెంటు వాళ్ళే దానికి లయబులా? వాళ్ళే దానికి శిక్ష అనుభవించాలా? లేదా ఆ ప్లాట్‌ఫార్మ్ గూడా శిక్ష అనుభవించాలా? ఇది పెద్ద క్వెషన్ అనమాట. జనరల్‌గా ఏదైతే ప్లాట్‌ఫార్మ్ మనల్ని హోస్ట్ చేస్తావు, ఉదాహరణకి నేను యూట్యూబ్ వీడియో చేశాననుకోండి. ఆ ప్లాట్‌ఫార్మ్ నన్ను హోస్ట్ చేస్తావు. ఆ ప్లాట్‌ఫార్మ్‌కి సేఫ్ హార్బర్ అనే ఒక ప్రొటెక్షన్ ఉంటదనమాట. అంటే ఆ ప్లాట్‌ఫార్మ్‌కి కొంత మేరకు రీజనబుల్ విషయాల్లో ఆ ప్లాట్‌ఫార్మ్‌కి లయబిలిటీ ఉండదు. దీన్నే సేఫ్ హార్బర్ అంటామనమాట. అయితే ఇప్పుడు పెద్ద ఇష్యూ అవుతుంది. ఎక్స్ కార్పొరేషన్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే ట్విట్టర్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దీనిలో ఫస్ట్ అసలు ఈ ట్విట్టర్‌కి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏంటా గొడవ? అసలేం జరుగుతుంది? ఒకసారి చూద్దాం. ఈ కేసు ఇప్పుడు కోర్ట్‌లో పెద్ద దుమారమే రేపుతోంది. ఈ కేసులో బేసికల్‌గా మనకు తెలుసు. శ్రియా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. 10 సంవత్సరాల క్రితం వచ్చిన జడ్జ్‌మెంట్ ఇది. ఈ శ్రియా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో సుప్రీం కోర్టు సెక్షన్ 66 ఆఫ్ ఐటీ యాక్ట్ అన్‌కాన్స్టిట్యూషనల్ అని చెప్పిందనమాట. ఈ సెక్షన్ 66 ఆఫ్ ఐటీ యాక్ట్‌లో నువ్వు సోషల్ మీడియాలో ఫేస్‌బుక్ కానీ, అంటే మెటా కానీ, ట్విట్టర్ కానీ ఏదైనా అబ్జెక్షనబుల్ కంటెంట్ పెడితే, ఏదైనా అఫెన్సివ్ కంటెంట్ ఏదైనా పెట్టావనుకో, ఆ కంటెంటు ఎంతవరకు అఫెన్సివ్? అంటే మన మనసులోంచి వచ్చే భావాలు, స్వేచ్ఛ ఉంటాయా? ఉండవా? ప్రతి దానికి గవర్నమెంట్ వచ్చి మన గొంతు నొక్కేయాలా? మన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ నొక్కేయాలా? ఇలా సెక్షన్ 66 వాడి గవర్నమెంటు చాలా కంటెంట్‌ని తొలగేస్తుంది. చాలా కంటెంట్ విషయాల్లో కేసులు పెడుతుంది. అంటే ఉదాహరణకి నేను ఫేస్‌బుక్‌లో ఒకటి రాశాననుకోండి. గవర్నమెంట్ సెక్షన్ 66 మీద లేదా యూట్యూబ్‌లో ఒక వీడియో పెట్టాననుకోండి. దానిలో గవర్నమెంట్ సెక్షన్ 66 అప్లై చేసి నన్ను అరెస్ట్ చేయొచ్చు. అట్లా ఉంటదనమాట. ఇలాంటివి శ్రియా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ప్రతిదానికి ఎక్సెసివ్‌గా 66 వాడుతుంది కాబట్టి 66 అన్‌కాన్స్టిట్యూషనల్ అని చెప్పి సుప్రీం కోర్ట్ కొట్టేసింది. ఇదే టైంలో తర్వాత ఏం జరిగిందంటే, ఈ బ్లాక్ ఏదైతే అబ్జెక్షనబుల్ అఫెన్సివ్ కంటెంట్ ఉందో అవన్నీ కూడా సెక్షన్ 69 కింద బ్లాక్ చేయొచ్చును. సెక్షన్ 69 ఆఫ్ ఐటీ యాక్ట్. సో 66 కొట్టేసిన 69 ఉందనమాట. ఇక్కడ సెక్షన్ 69 కింద ఏదైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లో సుప్రీం కోర్ట్ శ్రియా సింఘాలో 66 కొట్టేసి సెక్షన్ 69 కింద గవర్నమెంట్ ఏదైనా సర్విలియన్స్ చేయొచ్చు, ఏదైనా బ్లాక్ చేయొచ్చు. అయితే 66 ఏదైతే సుప్రీం కోర్ట్ కొట్టేసిందో దానిలో గవర్నమెంట్‌కి వైడ్ పవర్స్ ఉన్నాయి. కానీ 69 కొన్ని ప్రొసీజరల్ సేఫ్‌గార్డ్స్ ఉన్నాయన్నమాట. ఏదైతే ఇంటర్మీడియేట్ ఉంటుందో, ఏదైతే ప్లాట్‌ఫార్మ్ యూట్యూబ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఏ ప్లాట్‌ఫార్మ్ అయితే ఉంటుందో ఆ ప్లాట్‌ఫార్మ్‌కి రిటర్న్ ఆర్డర్స్ ఇవ్వాలి. రేషనల్ ఆర్డర్స్ ఇవ్వాలి గవర్నమెంట్. అంటే అంత ఈజీ కాదు. 69 కింద బ్లాక్ చేయించడం అంత ఈజీ కాదనమాట. సో దానికోసం ఒకవేళ గనుక 69 కింద గవర్నమెంట్ ఈ ఇంటర్మీడియేట్ కానీ, ప్లాట్‌ఫార్మ్ కానీ ట్విట్టర్ కానీ, అంటే ఎక్స్ కానీ, ఇన్‌స్టాగ్రామ్ కానీ దేనికైనా నోటీస్ ఇచ్చినప్పుడు దానికి చాలా ప్రొసీజరల్ సేఫ్‌గార్డ్స్ పాటించాలి. దాంతో పాటు ఇంటర్మీడియేట్‌కి కూడా చాలా హక్కులుంటాయి. అంటే యూట్యూబ్ వీళ్ళందరికీ కూడా హక్కులుంటాయన్నమాట. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఒక పోర్టల్ తయారు చేసింది. అదే సహయోగ్ అనమాట. అది మెయిటీ వాళ్ళు కూడా హ్యాండిల్ చేస్తారు. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ వాళ్ళు కూడా హ్యాండిల్ చేస్తారు. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ క్రియేట్ చేసింది. మెయిటీ వాళ్ళు హ్యాండిల్ చేస్తారనమాట. దీనిలో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇలా చాలా అథారిటీస్ ఈ సహయోగ్ పోర్టల్‌లో ఉంటాయి. దీనిలో అన్ని ఇంటర్మీడియేట్ ప్లాట్‌ఫార్మ్స్‌ని జాయిన్ అవ్వమని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. ఇండియన్ గవర్నమెంట్. ఆల్రెడీ మెటా, గూగుల్, అమెజాన్, టెలిగ్రామ్ జాయిన్ అయిపోయాయి. అయితే ఈ సహయోగ్ పోర్టల్‌లో గవర్నమెంట్ తెలివిగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 69 కింద కాకుండా 79 క్లాజ్ 3 క్లాజ్ బి కింద తెలివిగా ఆర్డర్స్ ఇస్తుందని చెప్తుంది. ఈ 79 ఏం చెప్తుందంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లో సేఫ్ హార్బర్ అనే కాన్సెప్ట్ చెప్తుంది. అంటే ఒక అబ్జెక్షనబుల్ అఫెన్సివ్ కంటెంట్ ఏదైనా ప్లాట్‌ఫార్మ్‌లో ఉందనుకోండి. ట్విట్టర్‌లో గాని ఎక్కడైనా తప్పుడు కంటెంట్ ఉంది. ఆ కంటెంట్ తీసేయమని చెప్పి టైమ్ ఇస్తది గవర్నమెంట్. రీజనబుల్ టైమ్ ఇస్తది. స్టిప్యులేటెడ్ టైమ్ ఇస్తది. ఆ ప్లాట్‌ఫార్మ్‌కి కమ్యూనికేట్ చేస్తదనమాట. ఆ టైంలో ఆ ప్లాట్‌ఫార్మ్ రిమూవ్ చేయకపోతే, అప్పుడు ఆ ప్లాట్‌ఫార్మ్ సేఫ్ హార్బర్ క్లాజ్ కోల్పోద్ది. సేఫ్ హార్బర్ అంటే వాళ్ళ ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్న కంటెంట్‌కి వీళ్ళు లయబుల్ కాదు. అంటే నేను చేసిన ఒకవేళ యూట్యూబ్‌లో నేను ఒక వీడియో చేశా. నా కంటెంట్‌కి యూట్యూబ్ లయబుల్ కాదు. కానీ ఒకేళ గనుక కంటెంట్ తప్పుడుగా ఉంటే, ఎలా సోవెర్నిటీ ఇంటిగ్రిటీకి వ్యతిరేకంగా, డిఫమేటివ్‌గా, సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్ వ్యతిరేకంగా, పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ చేసే విధంగా, ఈ విధంగా కంటెంట్ ఉందనుకోండి. అప్పుడు మన గవర్నమెంటు యూట్యూబ్‌కో, ట్విట్టర్‌కో రాస్తది.
వాళ్ళకి కొంత టైం ఇస్తుంది. ఆ కొంత టైం లోపల తీయకపోతే వాళ్ళ సేఫ్ హార్బర్ క్లాస్ కోల్పోతారు. అంటే వాళ్ళకున్న ప్రొటెక్షన్ కోల్పోయి నేనెంత లైబులో, ఒక తప్పుడు కంటెంట్ క్రియేట్ చేసిన వాళ్ళు ఎంత లైబులో, ఆ ప్లాట్‌ఫార్మ్ కూడా అంతే లైబుల్ అనమాట. అయితే ట్విట్టర్ ఇప్పుడు ఏమంటుందంటే ఎక్స్ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది తెలివిగా చేస్తుంది. మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేస్తుంది. 69A కింద ఇస్తే గనక కొన్ని ప్రొసీజరల్ సేఫ్‌గార్డ్స్ ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చిన్న చిన్న డిసెంట్లు, ఫార్మ్ ప్రొటెస్ట్‌లకు సంబంధించి, కోవిడ్ టైంలో గవర్నమెంట్‌ని ఎవరైనా తిడితే వాళ్ళ గురించి, ఇలా చిన్న చితక అన్ని డిసెంట్లు డిలీట్ చేయమని చెప్తుంది. డిలీట్ చేయమంటమే కాదు కొన్నిసార్లు వాళ్ళ అకౌంట్ కూడా బ్లాక్ చేయమంటుంది. ఇది డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్‌కి విరుద్ధం. మేము సెక్షన్ 69A పాటిస్తాం. 79 పాటించం అని చెప్పి ట్విట్టర్ ఇప్పుడు క్వెషన్ చేస్తుంది. అంతేకాదు అసలు సహయోగ్ పోర్టల్‌లో మేము ఎందుకు జాయిన్ అవ్వాలి? మేము జాయిన్ అవ్వకపోయినా మేము గవర్నమెంట్ చెప్పిన కమ్యూనికేషన్ రీజనబుల్‌గా ఉంటే వింటాం. కానీ తెలివిగా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రతి పోలీసు, ప్రతి ఒక్కళ్ళు దాన్ని జాయిన్ చేసేసి ప్రతి ఒక్కళ్ళు బ్లాకింగ్ ఆర్డర్స్ ఇస్తున్నారు. అది మేము ఎందుకు పాటించాలి? దానికి ఒక రేషనాలిటీ ఉందా? ఎందుకంటే 69A కింద గవర్నమెంట్ ఏమైనా ఆర్డర్ ఇస్తే దానికి జ్యుడిషియల్ రివ్యూ ఉండొచ్చు. కోర్ట్‌కెళ్ళొచ్చు. అదేవిధంగా 69A కింద కొన్ని గవర్నమెంట్ వ్యతిరేకంగా ఉంటేనే స్ట్రాంగ్‌గా రీజన్స్ ఉంటేనే బ్లాక్ చేయొచ్చు. అదేవిధంగా సెక్షన్ 79 అనేది అరుదుగా వాడాలి. ముఖ్యంగా ఆర్టికల్ 19 క్లాజ్ 2 ఏదైతే సోవరెనిటీ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్ ఇలాంటివి దెబ్బతింటే అప్పుడు గవర్నమెంట్ ఆర్టికల్ 79 కింద బ్లాక్ చేయమని చెప్పొచ్చు. కానీ చిన్న చితక ప్రతి అంశాల్లో మమ్మల్ని బ్లాక్ చేయమంటుంది. సహయోగ్ పోర్టల్‌లో మమ్మల్ని జాయిన్ అవ్వమంటుంది. ఇది తప్పు, మేము జాయిన్ అవ్వం అని చెప్పి ట్విట్టర్ చెప్తుంది. ఈ కేసులో ఏ విధమైన జడ్జిమెంట్ వచ్చినా దాని పర్యవసానాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి. దానికి కారణం ఒక పక్క సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అనేవి చాలా, చాలా పెద్ద రేంజ్‌లో మన జీవితాల్లోకి వచ్చేస్తున్నాయి. ఇంకో పక్క గవర్నమెంట్ రెగ్యులేషన్స్ కూడా పెరిగిపోతున్నాయి. గవర్నమెంట్‌కి కంటెంట్ బ్లాక్ చేసే హక్కు ఎంతవరకు ఉంటది? ఎలాంటి కంటెంట్ బ్లాక్ చేసే హక్కు ఉంటది? గవర్నమెంట్ ఎవరి నోరు మూపించగలదు? ఇవన్నీ పెద్ద క్వెషన్స్. అయితే గవర్నమెంట్ పక్కన వాదన ఏంటంటే మేము అన్నీ బ్లాక్ చేయమంటలేదు. మేము అందరిని ఒక తాటికి తీసుకురావడానికి కారణం ఏంటంటే ఇవన్నీ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో ఒక్కోసారి ఒకే విధమైన కంటెంట్ స్ప్రెడ్ అవుతా ఉంటది. అందరికి ఒకటేసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, ఈజీ కనెక్ట్‌లోకి రావటం, మేము రిమైండర్‌గా వాళ్ళకి ఈజీగా ఫాస్ట్‌గా రిమైండ్ చేయటం ఇవన్నీ మాకు ఈజీ అవుతాయి కాబట్టి మేము సహయోగ్ పోర్టల్ పెట్టాము. అంతేకాని ప్లాట్‌ఫార్మ్స్‌ని ఇబ్బంది పెట్టాలని కాదని గవర్నమెంట్ అంటుంది. అయితే కోర్ట్ ఏ విధంగా జడ్జిమెంట్ ఇస్తుందో మనం వేచి చూడాలి.